నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేపాటికి బ్యాడీ మార్కెట్ గురించి. ఈరోజు మంగళవారం తారీఖును చూసుకున్నట్లయితే 30వ తారీఖు 12వ నెల డిసెంబర్ 2025వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి మంగళవారం వచ్చేసి మనకు 14,000 బస్తాలు అయితే అమ్మకాలైనమాట బ్యాడీ మార్కెట్లో. ఈరోజు రేట్లు తెలుసుకుందాం. ముఖ్యంగా చాలామంది చూస్తున్నా లైక్ చేయడం లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ అయితే చేయను, వీడియోలో మనం చాలామంది చూస్తున్నారు కానీ అలాగే లైక్ చేయండి. ఇక వీడియో అయితే లేట్ చేయననమాట. ఈరోజు వచ్చేపాటికి మంగళవారం వచ్చేసి ఎక్కువగా డబ్బి 45,000 అయితే టాప్ అయింది. ఇది వచ్చేసి వర్షానికి పండినదేం కాదు. ఇది నీరావరికాయ ఒక 20 బస్తాలు, 22 బస్తాలు, 10 బస్తాలు, 15 బస్తాలు ఇట్లా ఎక్కువగా తీసుకురావడం జరిగిందనమాట. అందుకే ఈ రేట్స్ అయితే పడినాయి. అలాగే కడ్డీ రకం చూసుకున్నట్లయితే 42,000, 41,000, 38,000, 39,000 ఇట్లా 35,000, 34,000 ఇట్లా ఎక్కువగా నడిచినాయనమాట. అలాగే డబుల్ డీ వచ్చేసి 36,000 అయితే టాప్ అయిందనమాట. ఈ సంవత్సరం అయితే పీకినేటివి ప్రెజెంట్ కాయలు. ఎందుకంటే నిన్న మనం చూసుకోవచ్చు 80,000 బస్తాలు, ఈరోజు 14,000 బస్తాలు, మొత్తంగా 94,000 బస్తాలు అయితే నిన్న ఈరోజు అయితే అమ్మకాలైనాయనమాట. వాటిల్లో మనకు బెస్ట్ రకాల గురించి కూడా మాట్లాడుకుందాం. నిన్న జరుపుకోకున్నట్టు ఈరోజు కూడా జరిగినాయి. 2043 బెస్ట్ క్వాలిటీ ఉంటే 23, 24 నడుస్తుందండి. ఈ సంవత్సరం పీకిన కాయలు అయితే గిన మీవి మంచి క్వాలిటీ ఉంటే 23, 24 అయితే నడుస్తుందనమాట. అలాగే మిగతా క్వాలిటీలు 20-22,000, అలాగే ఇంకొన్ని క్వాలిటీలు 16-18,000 ఈ రేట్స్ అయితే పడుతున్నాయి. ఇక రైతులకు ఒక విన్నపం అండి, 45,000, 50,000 అడుగుతున్నారు, మంచి కాయలు ఉన్నాయంటే గిన అమ్ముకోండి. ప్రజెంట్ ఏసీ అడుగుతున్నా కూడా, లేకుంటే నాన్ ఏసీ అడుగుతున్నా కూడా మీరు అమ్ముకునే అవకాశం చేసుకోండి. ఈ ధరలు హెచ్చు తగ్గులు అయితే మామూలుగానే ఉంటాయి. ఎందుకంటే రేట్లు పెరిగేది తగ్గేది ఎవరు చూడలేము. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లుందనమాట. ఎందుకంటే ఈరోజు 80,000 బస్తాలు వచ్చాయి. అయిన తర్వాత మళ్ళీ అంటే మనం కొత్తవే చూసుకోవచ్చు. ఎక్కువ ఆల్మోస్ట్ కొత్తవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితదనమాట. ఎందుకంటే జనవరిలోకి మనం రేపు స్టార్ట్ అయితది. అంటే 2026వ సంవత్సరం. ఈ స్టార్ట్ నుంచి మనకు ఎట్లయితే అనేది చూసుకోవాలనమాట. ఇక 5531 వచ్చేసి 14,500 నడిచిందండి ఈరోజు. కొన్ని క్వాలిటీలు 10,500, 11, 12,000 ఇట్లా నడిచినాయి. 273 వచ్చింది. ఇవి 12,000 అయితే టాప్ అయిందనమాట. ఇంకొన్ని క్వాలిటీలు 341 వచ్చేసి 13,500 నడిచింది. 5531 వచ్చేసి మీడియాలు 10,000 నడిచినాయి. ఏసీ వచ్చేసి 8,000 నడిచినాయి అనమాట. అలాగే 341 మీడియాలు వచ్చేసి 11,000 నడిచినాయి. 355 వచ్చేసి 12,000 నడిచిందనమాట. సూపర్ 10 వచ్చేసి 14,100 అయితే టాప్ అయిందనమాట. మంచి క్వాలిటీ. ఇంకా మంచి క్వాలిటీలో వచ్చి 16,000, 16,500 వేస్తున్నారు. సూపర్ 10 కూడా మంచి గిరాకీ ఉందనమాట. ఇది నాటు రకము, పర్లేదనమాట రేటు. అలాగే గుంటూరు వచ్చింది. గుంటూరు వచ్చేసి 13,500 నడిచిందనమాట గుంటూరు కాయలు. అలాగే తేజాలు వచ్చినాయి 14,100 అయితే టాప్ అయిందనమాట. అలాగే మీడియాలో వచ్చేసి 8,500, 9,500, 10,000 అయితే టాపెస్ట్‌గా అనిపించుకున్నాయి అనమాట. ఇంకొన్ని క్వాలిటీలు మోస్ట్‌లీ మనకు కొంచెం గ్రాఫ్ తక్కువ ఉండేటివి. అంటే సీడ్స్‌లోనే కొంచెం కలర్ తక్కువ ఉండేవి. 646 మంజీరా ఇవి 10,500, 11,000కి మించి అయితే పోలేదు. ఎలైట్ 466 వచ్చేసి పాతది 14,000 అట్లా టాప్ అయింది. 6263 మనకు బ్యాడీ రకం 2043 గనుక చూసుకున్నట్లయితే 14-18,000 అట్లా నడిచినాయనమాట. ఇంకొన్ని క్వాలిటీలు త్రిమూర్తి 411 12,000 నడిచినాయి. 1008 వచ్చేసి 12,500 అయితే నడిచిందనమాట. ఇంకొన్ని క్వాలిటీలు 8-9,000 అట్లా నడిచినాయనమాట. బిలో క్వాలిటీలు మనకు 10, 11 ఇట్లా నడిచిన సెగ్మెంట్లు ఉన్నాయి. షార్క్‌లో వచ్చేసి ఈరోజు మనం చూసుకున్నట్లయితే 10, 11,000 అడుగుతున్నారనమాట. ఇంకొన్ని క్వాలిటీలు మేజర్‌గా అంటే మనకు కొన్ని సెగ్మెంట్లు ఉంటాయి. అవి వచ్చేసి 6-9,000 నడిచినాయనమాట. ఇక ఏసీ క్వాలిటీలు చూసుకుందాం. ఏసీ వచ్చేసి 34,000 టాప్ అయింది డబ్బీ. అలాగే కడ్డీ వచ్చేసి 35,000 టాప్ అయిందనమాట. ఏసీ వాటికి కూడా మంచి ధర అయితే పలుకుతుంది. 2043 కూడా ఏసీ క్వాలిటీలు 20, 22 నడుస్తుంది. సర్పన్ 102 రకం కొత్తదైతే 24, 28 వరకు నడుస్తుంది. పాతదైతే 24,000 టాప్ అయింది. కొత్తదైతే 28,000 కూడా నడుస్తుందండి. మంచి క్వాలిటీ తీసుకొస్తే మంచి రేట్ అయితే నడుస్తుందనమాట ఇది కూడా. ఎందుకంటే ఈ 2043 కూడా ఇంకా మనకు స్టార్ట్ అయితున్నాయి. ఒక 15 రోజులు, 20 రోజులు పీకుతామని చెప్తున్నారు రైతులు. అది మనం వచ్చేటప్పుడు చూసుకోవచ్చు. ఎందుకంటే చాలామందికి అవగాహన లేదనమాట. అంటే క్వాలిటీ ఎలా పోతున్నాయి, మనము రేట్ ఒకటే తెలుసుకొని చాలామంది అమ్ముకోలేకపోతున్నారనమాట. అది మంచి ధర వచ్చినప్పుడు కూడా అమ్ముకోలేకపోతున్నారనమాట. అది పెద్ద సంకటం అయిపోయిందనమాట. ఎందుకంటే మళ్ళీ తగ్గినప్పుడు అడుగుతున్నారు, పెరిగినప్పుడు వచ్చి అమ్ముకోపోవడం లేదనమాట రైతులు. ఇప్పుడు ఎందుకంటే పనులుంటాయి, మందులు కొట్టుకునేది ఇలా సతమతమవుతున్నారనమాట. అలాగే మనకు ఏసీవి డబ్బీ కడ్డీ సెకండ్స్ వచ్చేసి 20-25 నడిచాయి. కొన్ని 18,000 కూడా నడిచినాయనమాట. 2043 కూడా 16-14 లోపలే పోయినాయనమాట. ఇంకొన్ని క్వాలిటీలు 16-18,000 నడిచినాయి. సర్పన్ 102 కూడా మనకు 18,000 అట్లా నడిచినాయి. 6263 కూడా అంటే ఏసీవి చెప్తున్నది 14-16,000 లోపలనే నడిచినాయనమాట. ఇక మిగతా వచ్చేసి
5531 స్టాకులు కూడా పాతవి మనం చెప్పుకున్నాం 10,000 అట్లా పోయినట్లుగా. మిగతా క్వాలిటీలు తేజాలు, అలాగే 341లో ఆర్మూర్‌లే వచ్చినాయి. ఏసీ వచ్చేసి ఇవి 10, 12,000 మించైతే పోలేవు ఈ 3 క్వాలిటీలు. ఇక తెల్లగాయలు, మచ్చకాయలు చూసుకున్నట్లయితే వర్షానికి పండినటివైతే గిన 20,000 వరకు నడిచినాయి డబ్బీ కడ్డీ. అలాగే నీళ్లు పట్టినట్టయితే 13, 14,000 లోపటనైతే మంచి క్వాలిటీ ఉండేవైతే పోతున్నాయి. బిలో క్వాలిటీ వైట్ ఉన్నాయనుకుంటే గిన మనకు 5, 6,000, 7,000 మించైతే పోవటం లేదు. ఇక 341, 355 అలాగే ఆర్మూరు, 5531 అలాగే గుంటూరు ఈ 5 రకాలొచ్చేసి వైట్ ఉంటే 3000 లోపున, కలర్ ఉంటే గిన 5000 లోపున తెల్లగాయలైతే పోయినాయనమాట. ఇక ఇదండి ఈ వీడియో గిన. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.